అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే డిన్నర్ రెసిపీస్ అయితే ఉంటాయి. చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే నేను ఫాక్స్టైల్ మిల్లెట్స్ని కొర్రలు అంటాం కదా, అవన్నమాట. ఈ మిల్లెట్స్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మనం నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి కుకింగ్ టైం తక్కువ పడుతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ టైంలో కొంచెం హడావిడి లేకుండా కూడా ఉంటుంది, ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈ మిల్లెట్స్ని మనం వాటర్ పోసేటప్పుడు నైట్ కడిగేదానికన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అలా వాటర్ పోసేసి వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఒక 2-3 సార్లు బాగా హ్యాండ్తో బాగా పిసికి 2-3 సార్లు కడిగితే, ఇక్కడ చూడండి వాటర్ కలర్ చేంజ్ అయినాయి కదా, ఈ కలర్ అంతా పోయే వరకు బాగా కడిగితే మనకి అది డస్ట్ లాగా ఉంటుందన్నమాట. అదంతా శుభ్రం చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ కానీ కొంచెం తినేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర. మనం మిల్లెట్స్తో చాలా రకాలు చేసుకోవచ్చు కదా. ఎలా చేసుకున్నా కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మార్నింగ్ టైమ్స్లో కూడా మనం ఇలా మిల్లెట్స్ తీసుకుంటే చక్కగా చాలాసేపు ఆకలేయకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకొని ఇప్పుడు ఇందులో మనం కూరగాయలు, ఇక్కడైతే నేను బఠానీ, క్యారెట్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన పొటాటో అయినా వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. ఏం వేసుకున్నా కూడా మనకి ఉప్మా లాగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. కొంచెం ముక్కలు వేగటానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మనం మూత పెట్టేసుకుంటే చక్కగా బఠానీ, క్యారెట్ ఇవి మనకి చాలా ఫాస్ట్గా వేగుతాయి. చూడండి, కూరగాయలు అయితే వేగినాయి. ఇప్పుడు ఇందులో ఒకసారి కలుపుకొని హాట్ వాటర్ పోసుకుంటున్నాను. మనం వాటర్ కాచిపెట్టుకుంటే పొద్దున్నే కొంచెం మనకి పని తొందరగా అవుతుంది, మళ్ళీ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అందుకోసం అని చెప్పి ముందుగానే హాట్ వాటర్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. పొడి పొడిలాడుతూ రావాలంటే 1కి 2 వాటర్ వేసుకోండి, ఎందుకంటే చాలాసేపే మనం నైట్ అంతా నానబెట్టేసుకున్నాం కాబట్టి చక్కగా కుక్ అవుతాయి. ఇక్కడ నేను 1కి 3 తీసుకున్నాను, అంటే కొంచెం మనకి ఉప్మా లాగా, అంటే తినేటప్పుడు కొంచెం అతుక్కొని ఉండేటట్లు అలా ఉంటే బాగుండిద్దని చేస్తున్నాను. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు యాడ్ చేసుకోండి. మీరు వాటర్ అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే తగ్గించి పోసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. చక్కగా మనకి చాలా బాగా కుక్ అవుతాయి, టైం కూడా తక్కువ పడుతుంది. చూడండి, నేనైతే 1కి 3 వాటర్ తీసుకున్నాను, అందుకే కొంచెం మీకు ముద్దలాగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. పొడి పొడిలాడుతూ రావాలంటే మాత్రం వాటర్ తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. చక్కగా మనం గోధుమ రవ్వతో అలా చేస్తుంటాం కదా, పిల్లలకి బాక్సులో పెట్టేయచ్చు. చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కదా మనకి మిల్లెట్స్ ఇవన్నీ. పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా తినేయచ్చు, కర్రీ అలా ఏం లేకుండా మనం వెజిటేబుల్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడైతే నేను కొంచెం మ్యాంగో పికిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఉప్మా లాగా చేస్తున్నాం కదా, ఇది సంగటి అలా చేయట్లేదు కదా. సంగటి లాగా చేస్తే పిల్లలు కొంచెం తినటానికి అంత ఇష్టపడరు, ఇలా అయితే చక్కగా తినేస్తారు. వీకెండ్స్లో అయినా మనం ఇలా చేసేయచ్చు చక్కగా. రెగ్యులర్గా ఎప్పుడు ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలా కాకుండా ఇలా చేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మార్నింగ్ బాక్స్ అది పెట్టేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం ఆఫ్టర్నూను మిల్క్ తీసుకొచ్చాను. యాక్చువల్గా పెరుగు మజ్జిగతో పాటు తీసుకొస్తూ ఉంటా, కానీ మేము కాఫీ టీలు అంత తాగం కాబట్టి
ఇంకా పాలు కూడా తీసుకోవట్లేదు మా అమ్మాయి. సరేలే అని కొంచెం పన్నీర్ లాగా చేసేద్దామని చేసేస్తున్నాను. అంటే క్యూబ్స్ లాగా అయితే అలా చేయట్లేదు. జస్ట్ నేను ఇప్పుడు యూస్ చేసుకుంటాను డిన్నర్లోకి. అందుకోసం అని చెప్పేసి కొంచెం నిమ్మకాయ పిండేసి ఇలా చేసేసాను అంతే. క్యూబ్స్ లాగా కావాలంటే మనం ఒక క్లాత్లో మళ్ళీ గట్టిగా కట్టి పెట్టేసుకొని అట్లా వెయిట్ పెట్టేసుకుంటే తర్వాత మనం అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను చాలా తక్కువ పాలు 1 లీటర్ కూడా లేవన్నమాట. చూసారు కదా, చాలా తక్కువ అయింది. సరేలే అని చెప్పేసి ఇప్పుడు నైట్ చపాతీ చేద్దామని అనుకుంటున్నా. చపాతీలోకి కర్రీకి యూస్ చేయొచ్చని పొడి పొడిలాడుతూనే ఇలా తీసేస్తున్నాను అనమాట. ఇంకా పీసెస్ లాగా రావాలంటే మనం క్లాత్లో టై చేసుకొని పైన వెయిట్ పెట్టి అలా చేసుకుంటే పీసెస్ లాగా వస్తాయి. ఇంక ఇప్పటికే కాబట్టి మనకి 1 లీటర్ మిల్క్తో చేసినా అంతకన్నా ఎక్కువ అయితే రాదు. పన్నీరు చాలా తక్కువ పన్నీర్ వస్తుంది కదా 1 లీటర్ అంటే. ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్ వీడియో అండి. ఎక్కువ దీంట్లో అయితే ఏమి అంత లేదు. జస్ట్ నేను మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ రెసిపీస్ మాత్రమే ఇందులో చూపిస్తున్నాను. ఇక్కడ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇంకా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. పన్నీర్ మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు వేసుకొని ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. జనరల్గా మనకి పన్నీర్ బయట పీసెస్ లాగా వస్తాయి కదా, మరి అందులో ఏమన్నా కలుపుతారా లేకపోతే ఏమో తెలియదు, కానీ నేను కూడా అప్పుడప్పుడు తెస్తూ ఉంటా. కానీ ఆ పన్నీర్ వేరుంటుంది. ఇప్పుడు మనకి 1 లీటర్ పాలతో చేస్తే చూసారు కదా ఎంత తక్కువ వచ్చిందో. కానీ అంతకన్నా తక్కువ రేటు బయట పన్నీర్ ప్యాకెట్స్ అయితే ఉంటున్నాయి కదా. మరి అవి వాళ్ళు పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం మైదాలాగా అలా మిక్స్ చేస్తారా, అది ఏంటనేది అయితే తెలీదు. పీసెస్ మాత్రం పర్ఫెక్ట్గా అలా ఉంటాయి కదా. నేను కూడా అప్పుడప్పుడు తెస్తూ ఉంటా మా అమ్మాయికి బాక్స్లోకి ఫ్రై లాగా అలా చేయొచ్చు అని చెప్పి. ఇంక ఇప్పుడైతే మిల్క్ ఉన్నాయని సరేలే అని చెప్పేసి చేసేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటున్నాను. ఈరోజు అయితే చపాతీలోకి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ముందుగానే నేను సొరకాయ పులుసులాగా కూడా చేసేసాను. అంటే కొంచెం థిక్గా చేసి పెట్టేశాను. ఇంకా అవన్నీ అయితే అంత వీడియో తీయలేదన్నమాట. ఈ క్యాప్సికమ్ మనకి పొడి పొడిలాడుతూ రావాలంటే మూత పెట్టుకోకపోవటమే మంచిది. మూత పెట్టామంటే మాత్రం అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. కర్రీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతూ ఉంటుంది. ఇక్కడ క్యాప్సికమ్ వేగిన తర్వాత ఇందులో నేను పన్నీర్ వేసేసుకుంటున్నాను. పన్నీర్ అంతా బాగా మనకి ఎగ్ బుర్జీ ఎలా వస్తుందో అట్లా మొత్తం విడివిడిగా చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఈ క్యాప్సికము పన్నీరు చక్కగా బాగా మిక్స్ అవుతుంది. తినేటప్పుడు మనకి రైస్లో తినచ్చు, లేదంటే చపాతీలో కూడా బాగా ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీ కర్రీ లాగే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం అప్పటికప్పుడు ఇలా పన్నీర్ని ఇలా చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఏ కర్రీస్లోకైనా దేంట్లోకైనా. బయట తెచ్చుకునే దానికన్నా కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి కారమే యాడ్ చేశాను. కారం వేసుకొని కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కొంచెం ముద్దలాగా అయితే ప్రిపేర్ చేశా, చపాతీలో తినడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఫ్రై లాగా అయితే మనకి తీసుకునేటప్పుడు అది కొంచెం నోటికి చుట్టకొస్తూ ఉంటుంది కదా. సరే ఇలా అయితే బాగుంటుందని ఇంక ఇలా ప్రిపేర్ చేశాను. కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి
ఇక్కడ మీకు కుక్కర్ కనిపిస్తుంది కదా, ఇందులో అయితే సొరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే చపాతీ తక్కువ కర్రీస్ ఎక్కువ కాబట్టి ఒక కర్రీ సరిపోదేమోనని సొరకాయ కూడా ప్రిపేర్ చేశాను. మాకు కొంచెం ఇంట్లో కర్రీస్ ఎక్కువే తింటాంలేండి, రైస్లో అయినా లేకపోతే చపాతీ అయినా అట్లా. అవి మిగిలేదేమి ఉండదు, ఈ రోజుకి అట్లా సరిపోతాయి అంతే. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అలా అయితే ఉండదు. ఇక్కడ చపాతీ ఏంటంటే గోధుమ పిండి రాగి పిండి రెండు మిక్స్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పిండి అంతా బాగా కలిపి పెట్టేశాను, ముందే కలిపేసుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి స్కూల్ నుండి రాగాలని అడుగుతుంది ఒక్కోసారి, అంటే ఒక బాక్స్ తీసుకెళ్ళిద్ది కాబట్టి తనకి సాయంత్రం అట్లా 3:30 ఆ టైం కల్లా ఆకలేస్తూ ఉండిద్ది కదా, మార్నింగ్ ఎప్పుడో తింటారు. అందుకోసం ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తనకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మేమైతే ఇంకా నైట్ తింటాం. తను ఇంకా ఇప్పుడు ఎర్లీగా తింటే మాత్రం నైట్ ఇంకా బటర్ మిల్క్ కానీ ఫ్రూట్స్ అట్లా ఏదో ఒకటి తీసుకుంటుంది. మళ్ళీ డిన్నర్ ప్రిపరేషను ఇదంతా అయితే ఏముండదు, ఎందుకంటే 6 కల్లా తింటాం కదా, తనకి 3:30కి ఇంకా ఆకలి అంటే మాత్రం అప్పుడే చేసి ఇచ్చేస్తాను. ఇంకా నైట్ తన ఇష్టం, ఇంకా ఆకలిని బట్టి ఏమన్నా, కాకపోతే కుక్ చేసిన ఫుడ్ అయితే తీసుకోదు. మజ్జిగ కానీ లేకపోతే ఫ్రూట్స్ అట్లా మాత్రం ఏదో ఒకటి తీసుకొని అలా పడుకుంటుంది. ముందు తనకి చేసి ఇచ్చేస్తే నేనైతే ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేయాలి. ముందుగా చేసి ఉంచిన మళ్ళీ చపాతీలు అంతా బాగోవు కదా, ఇంకా సరేలే అని చెప్పి తన వరకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మాట్లాడుతూ ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, స్కూల్లో విషయాలు అవి ఇవి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చింది కదా మాట్లాడుతూ ఉంది, అదే నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను, చపాతీలు చేసిస్తూ ఏదో ఒక ముచ్చట్లు. సరే అండి, ఈ రోజుకి వీడియో అయితే ఇదే, నచ్చిద్దని అనుకుంటున్నాను. మిల్లెట్స్తో మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.